హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఇవాళ అయితే మా మామయ్య గారికి దినాలండి. మా ఊరు సైడు దినాలు ఇలా చేస్తారు. అంటే మా ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చి యాటను కోస్తామండి. యాటను కోసి అదే మేము వండుతాము. వండితే నచ్చిన వాళ్ళు, అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి పిలిస్తే వాళ్ళు తింటారు. మా బంధువులను కూడా మేము పిలిచాము. పిలిచిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి మంచిగానే తిని వెళ్ళిపోయారండి. వాళ్ళని తీయాలి అని అనుకున్న వీడియో, కాకపోతే అప్పుడు నేను చాలా బిజీగా ఉండే. ఒక్కదాన్నే కదా అండి, ఎక్కడ అని అంటే ఫుల్ వర్క్ ఉందండి. ఇవాళ అసలు కొంచెమే షూట్ చేసిన, ఇంతే నేను చూపిస్తున్నాను ఈ వీడియో అయితే. ఇంకా మా వాళ్ళైతే వెజిటేబుల్స్, మా వాళ్ళు బాగా హెల్ప్ చేశారండి. నాకైతే కుకింగ్ మాస్టర్ని ఏం పిలవలేదండి. మా దగ్గర ఉన్న వాటితోనే మా వాళ్ళే కుకింగ్ చేసేసారండి. చిన్న వంటలే కొందరు తింటారు, కొందరు తినరు అని మేమైతే ఇలా చేసాము. ఎలా ఉందో చూసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా పాప అయితే అక్కడ ఇక్కడ, ఇవాళ అయితే మా పాపకు కూల్ డ్రింక్స్ బాగా తాగుడు ఎక్కువైపోయిందండి మా హ్యాపీకి. అలాగే ఇక్కడ చిన్న టాయ్ని పట్టుకొని మా బంధువుల పిల్లలు కూడా వచ్చేసారు. వాళ్ళ దగ్గర బాగా టైం స్పెండ్ చేసి బాగా ఆడుకుంటుందండి. ఇంకా మా అక్క అయితే, మా వరలక్ష్మి అక్క కుకింగ్ చేయాలి అక్క అని అంటే, ఏముందా చేసేద్దామని చేసేస్తున్నాము. మా అక్క వాళ్ళైతే అందరూ కూర్చొని వెజిటేబుల్స్ అయితే కట్ చేసినామండి. ఆనియన్స్ని కట్ చేసాము, టమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ అందరూ కూర్చొని కబుర్లు పెడుతూ కట్ చేస్తుంటే ఆ థ్రిల్లే వేరబ్బా. అసలు ఆడాలు కలిస్తే ఎంత సంబరంగా ఉంటుందంటే అంత సంబరంగా అనిపించింది నాకైతే ఇవాళ. ఇక్కడ ఉన్నది మా చిన్నక్క అండి. ఈమెనేమో రైస్ కడిగి అక్కడికి తీసుకొస్తుందండి. అంటే ఆయిల్ రైస్ చేయడానికైతే 8 kgs అయితే మేము వండించాము. 8 kgs మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి. 8 kgs, 3 kgs అయితే వైట్ రైస్ చేయించాము. మొత్తం మీద ఫంక్షన్ అయితే చాలా ఆడంబరంగా జరిగిపోయిందండి. ఫుల్ హ్యాపీ. నేనైతే ఇక్కడ నిల్చున్నాను. అక్కకు ఏమేమి కావాలంటే అవన్నీ నేను అందిస్తూ ఇవాళైతే సాంబార్, దినాల రోజు మేమైతే సాంబార్ చేసాము. మటన్, బోటి, తలకాయ, కాళ్ళు 2 కలిపి చేసేసామండి. ఇక్కడ ఉడుకుతుందేమో పప్పు, అక్కడనేమో మటన్ అండి. మటన్ దాంతో మంట పెడుతుంది అక్క అయితే. చాలా సులువుగా, అంటే 3 hours కంప్లీట్ చేసేసారండి కుకింగ్ అయితే. మా అక్క వచ్చి బాగా హెల్ప్ చేసిందండి. ఇక్కడ ఉన్నది మా బాబాయ్ కూడా అలాగే హెల్ప్ చేశాడు. అక్కడ ఉన్నది ఇంకొక బావ, ఆ బావ కూడా మటన్ చేసేసాడు. అక్క అయితే ఇంగ్రీడియంట్స్ మొత్తం అక్క వేసేస్తుంది. అక్క వేసేసి ఆయన కలుపుతున్నాడు, అక్క అన్నీ వేసేస్తుంది. ఇక్కడ వచ్చేసి మునగాకును కూడా దానిలో యాడ్ చేయండి పప్పులో అని మా బాబాయ్ గారేమో అంటున్నారు. ఓకే అని నేను కూడా తీసుకుంటున్నానండి. ఫైనల్గా మేమైతే ఫోటో తీసుకొస్తామండి. తీసుకొచ్చి 2 ఎడలు పెడతాము. మా సైడ్ అయితే 2 ఎడలు పెట్టి భక్షాలు కూడా చేసేసామండి. భక్షాలు అంటే భక్షంతో చేసి ఒక పొద్దు ఇడిస్తే చాలా మంచిదంట. అంటే వాళ్ళకు శాంతి చేకూరుస్తుందని, అంటే భర్త చనిపోయాడు కదా, భార్యకు శాంతి చేకూరుతుందని పెద్దలు అంటారు. అంటే మా ఊర్లో పెద్దలు అన్నారు. అందుకని ఇంకా మా కూడా అంతగా తెలీదు, వాళ్ళ సజెషన్స్ తీసుకొని మరీ చేసేసాము ఈరోజు దినాలు అయితే. ఇక్కడ భక్షాలు, వైట్ రైస్, ఇంకా మటను, తలకాయ, బోటి పెట్టేసామండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ మా చిన్నమ్మ వచ్చేసి ఉంగళం తీసుకొచ్చి సాంబ్రాణి వేయడానికి అయితే తీసుకొచ్చిందండి. సాంబ్రాణి వేయడానికి మా అత్తమ్మని కూడా లేపిందండి. లేపి సాంబ్రాణి వేయమ్మా అని ఇక్కడ చెప్తుంది. మా అత్తమ్మ కొంచెం చెవులు వినిపించవండి. అందుకని ఏదైనా తనను దగ్గర నుంచి అయినా మాట్లాడాలి, లేకపోతే సైగలన్నా చేస్తే తను వింటుంది. అక్కడ చెప్తుంది చూడు మా చిన్నమ్మ అయితే. అక్కడ నూనె తీసుకొని అలా ఉంగళంలో వేస్తే బాగుంటుందని
సాంబ్రాణి వేయాలా అలా అని చెప్తుంది. మా అత్తమ్మ అయితే అలా వేస్తే కొంచెం ఆయిల్ అంటే ఎక్కువ ఆయిల్ వేసింది, అది ఎక్కువగా మండుతుందండి, ఫైర్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ మేము కళ్ళు వాటర్ కూడా పెట్టి ఫస్ట్ అయితే మా అత్తమ్మ ఇంకా కళ్ళుని ఇలా పోసి చూడండి ఎలా మొక్కుతుందో మీరే. అలా కళ్ళు ఇలా పోస్తాము, ఇలా పోసి అయితే మేము మొక్కుతామండి 2 ఎడలు పెట్టి. అలా ఇలా మొక్కేసిందండి. చాలా నిదానంగా చేస్తుందండి, ఏ పనినైనా కానీ నీట్గా చేస్తుంది మా అత్తమ్మ అయితే. ఇలాగైతే ఫైనల్గా మేము చేసేసాము. అంటే అందరు తినేసి వెళ్ళిపోయారండి. అందరు తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఉంటారు కదా మందుబాబులు ఉంటారు కదా, వాళ్ళ బ్యాచ్ అనమాట. వాళ్ళు ఇంకా నిర్లక్ష్యంగా నిదానంగా తింటున్నారు. అబ్బాయి వాళ్ళైతే చాలా అసలు ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించిందండి. వాళ్ళైతే తాగుతూ వాళ్ళు జోకులు చేసుకుంటూ ఉన్నారండి. చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా సాడ్గా ఉంది, మరియు హ్యాపీగా కూడా ఉందండి. మంచిగా అనిపించిందండి. అందరూ మంచిగా తిని హ్యాపీగా వెళ్ళిపోయారు. ఫైనల్గా ఇదిగోండి ఇంకా దినాలు అయిపోయిన తర్వాత చీకటి పడుతుంది. ఇంకంతా ఇక్కడంతా మేము క్లీన్ చేసేసాము. క్లీన్ చేసేసి గిన్నెలు కూడా కడుక్కున్నామండి. మా అక్క వాళ్ళే హెల్ప్ చేశారండి, గిన్నెలు కూడా తోమేసి వెళ్ళిపోయారండి. వాళ్ళకైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నానండి. వాళ్ళ ఫంక్షన్లో ఏవైనా జరిగితే మేము కూడా పోయి హెల్ప్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.